పుట్టపర్తిలో ఆధునిక రక్షణ ప్రాజెక్టుల అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భద్రతా సవాళ్లు, ఆధునిక యుద్ధ సాంకేతికతల అవసరం వంటి అంశాల నేపథ్యంలో భారతదేశం రక్షణ రంగంలో స్వావలంబన సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత వేగంగా ముందుకు సాగుతోంది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంతో దేశ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పానికి అనుగుణంగా కేంద్ర రక్షణ శాఖ పలు కీలక ప్రాజెక్టులను దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. అందులో భాగంగా దేశ రక్షణ చరిత్రలో కీలక మలుపుగా నిలిచే అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ AMCA ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అత్యాధునిక 5వ జనరేషన్ స్టెల్త్ యుద్ధ విమానాల తయారీకి సంబంధించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతానికి కేటాయించడం దేశ రక్షణ రంగంలోనే కాకుండా రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో కూడా చారిత్రాత్మక ఘట్టంగా మారింది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని AMCA ప్రాజెక్టుతో పాటు పలు కీలక రక్షణ రంగ పరిశ్రమలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం దేశ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయనుంది. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDOలో భాగమైన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో అమలు కానున్న ఈ ప్రాజెక్టు ద్వారా భారత్ అత్యాధునిక యుద్ధ విమానాలను స్వదేశీ సాంకేతికతతో తయారు చేసే అరుదైన దేశాల సరసన చేరనుంది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా వంటి కొద్ది దేశాలకే పరిమితమైన ఈ సాంకేతికతను భారత్ కూడా సాధించబోతుండటం దేశ రక్షణ రంగానికి గర్వకారణంగా మారింది. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఇకపై కేవలం ఏపీ కాదు, అడ్వాన్స్డ్ ప్రదేశ్ అని వ్యాఖ్యానించడం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. IT, ఎలక్ట్రానిక్స్, రక్షణ రంగాల్లో దేశానికి కీలక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఎదుగుతోందని ఆయన ప్రశంసించారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాన్ని మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్గా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. 15,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులతో అమలు కానున్న ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, భవిష్యత్తులో భారత గగనతల భద్రతకు పుట్టపర్తి కీలక కేంద్రంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. आंध्र प्रदेश के इतिहास में और भारत के डिफेंस सेक्टर के इतिहास में एक हिस्टोरिक चैप्टर जोड़ने जा रहा है. आज यहाँ एक साथ अनेक प्रोजेक्ट फाउंडेशन स्टेन लेइंग हो रही है. साथियों, आज जिस पुट्टा पार्थी नामक जगह पर हम सभी यहाँ उपस्थित हैं, यह आध्यात्मिकता, शिक्षा और सेवा भाव के लिए केवल भारत में ही नहीं बल्कि सारी दुनिया भर में जाना जाता है. श्री सत्य साई बाबा ने शिक्षा, स्वास्थ्य और मानव सेवा के अनेक संस्थानों के रूप में अपना जो आशीर्वाद इस नगर को दिया है, वह आज भी यहाँ की प्रगति के मुख्य कारणों में से एक. AMCA ప్రాజెక్టులో భాగంగా అత్యాధునిక ఫైటర్ జెట్ ఇంటిగ్రేషన్ సెంటర్తో పాటు ఆధునిక ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ కూడా ఏర్పాటు కానుంది. ప్రస్తుతం ప్రపంచంలో చాలా కొద్ది దేశాలకే ఇలాంటి టెస్టింగ్ సదుపాయాలు ఉన్నాయని, ఇప్పుడు భారత్ కూడా ఆ జాబితాలో చేరడం గర్వకారణమని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. భవిష్యత్తులో భారత వైమానిక దళానికి అవసరమైన అత్యాధునిక స్టెల్త్ యుద్ధ విమానాలు పుట్టపర్తి నుంచే టేకాఫ్ అవుతాయని ఆయన పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ వంటి సైనిక విన్యాసాల్లో భారత రక్షణ శక్తి ప్రపంచానికి ప్రత్యక్షంగా కనిపించిందని, ఇప్పుడు AMCA ప్రాజెక్టు ఆ శక్తిని మరింత పెంచబోతోందని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం దేశ రక్షణ రంగాన్ని పూర్తిగా స్వదేశీకరణ దిశగా తీసుకెళ్తోందని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న అనేక రక్షణ పరికరాలను ఇకపై దేశీయంగానే తయారు చేసుకునే సామర్థ్యాన్ని భారత్ సాధిస్తోందని పేర్కొన్నారు. దేశ సముద్ర తీర భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు బ్లూ ఎకానమీ అభివృద్ధికి కూడా ఈ ప్రాజెక్టు కీలకంగా మారనున్నాయని తెలిపారు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 480 కోట్ల రూపాయల పెట్టుబడితో అత్యాధునిక అటానమస్ అంతర్గత జల వ్యవస్థలు, టర్ఫెడోలను తయారు చేయనున్నట్లు వెల్లడించారు. సముద్ర భద్రతకు అవసరమైన కీలక రక్షణ పరికరాలు ఇకపై స్వదేశీయంగానే ఉత్పత్తి అవుతాయని చెప్పారు. భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ ఆగ్నేయాస్త్ర ఆధ్వర్యంలో ఆధునిక ఆయుధాల తయారీ చేపట్టనున్నట్లు రాజ్నాథ్ సింగ్ తెలిపారు. భవిష్యత్తు యుద్ధ అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఆయుధ వ్యవస్థలు పుట్టపర్తిలో తయారవుతాయని చెప్పారు. 1,500 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ప్రాజెక్టులు అమలు కానుండటం దేశ రక్షణ రంగానికి కీలక ముందడుగని పేర్కొన్నారు. అలాగే HFCL సంస్థ 1,294 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక ఎలక్ట్రికల్ ఫ్యూజుల తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఈ పరికరాలను ఇక్కడే పరీక్షించే సదుపాయాలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. డ్రోన్ సాంకేతికత భవిష్యత్తు యుద్ధ తంత్రంలో గేమ్ చేంజర్గా మారబోతోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన డ్రోన్ సిటీ ద్వారా భారత్ ప్రపంచ స్థాయి డ్రోన్ తయారీ కేంద్రంగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 8 ప్రముఖ డ్రోన్ కంపెనీలు కలిసి ఓర్వకల్లో డ్రోన్ సిటీని నెలకొల్పుతున్నాయని తెలిపారు. ఇక్కడ తయారయ్యే డ్రోన్లు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అయ్యే స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. వ్యవసాయం, రక్షణ, విపత్తు నిర్వహణ, పరిశ్రమల వంటి అనేక రంగాల్లో డ్రోన్ల వినియోగం వేగంగా పెరుగుతోందని, భవిష్యత్తులో డ్రోన్ టెక్నాలజీ కీలక పాత్ర పోషించబోతోందని పేర్కొన్నారు. కర్నూలును ప్రపంచ డ్రోన్ హబ్గా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. फ्यूज जो होता है वह किसी भी गोला बारूद का सबसे यह इम्पोर्टेंट हिस्सा होता है, चाहे आर्टिलरी शेल हो, बम हो या कोई भी युद्ध सामग्री हो। बिना भरोसेमंद इलेक्ट्रिक फ्यूज के सब बेकार है। यहाँ बनने वाले अत्याधुनिक फ्यूज हमारी सेनाओं को ताकत देंगे और यह प्रोजेक्ट हमारी एमिनिशन मैन्युफैक्चरिंग में सेल्फ रिलायंस आत्मनिर्भरता का एक नया चैप्टर जोड़ेगा. పుట్టపర్తిని దేశానికి మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ గా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు సంయుక్తంగా పనిచేస్తూ రక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయని చెప్పారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సూచించినట్లు తెలిపారు. ఒకప్పుడు భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఉండేదని, కానీ గత 10 ఏళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని పేర్కొన్నారు. గతంలో దేశంలో కేవలం 46,000 కోట్ల విలువైన ఆయుధాల తయారీ మాత్రమే జరిగేదని, ప్రస్తుతం అది 1.54 లక్షల కోట్లకు పెరిగిందని తెలిపారు. త్వరలోనే ఈ ఉత్పత్తి విలువ 1.75 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ఆయుధ ఎగుమతుల్లో కూడా భారీ పెరుగుదల నమోదైందని కేంద్ర మంత్రి తెలిపారు. ఒకప్పుడు సంవత్సరానికి కేవలం 600 కోట్ల రూపాయల విలువైన ఆయుధాలే ఎగుమతి చేసేవారని, ప్రస్తుతం అది 40,000 కోట్ల స్థాయికి చేరుకుందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా మరియు ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాల ఫలితంగానే ఈ పురోగతి సాధ్యమైందని పేర్కొన్నారు. ఏఎంసీఏ ప్రాజెక్టు ద్వారా తయారయ్యే తొలి 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానం పుట్టపర్తి నుంచే టేకాఫ్ అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులు కేవలం రక్షణ రంగానికే పరిమితం కాకుండా ప్రాంతీయ అభివృద్ధికి కూడా దోహదపడతాయని తెలిపారు. పాఠశాలలు, ఆస్పత్రులు, రహదారులు, టౌన్షిప్ల వంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెంది మొత్తం ప్రాంతం సమగ్ర పారిశ్రామిక కేంద్రంగా మారుతుందని రాజ్నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. और इसका एक बहुत इंपॉर्टेंट कंपोनेंट यानी कोर इंटीग्रेशन फैसिलिटी और फ्लाइट टेस्टिंग सेंटर लगभग 2000 करोड़ रुपए की लागत से यहां आंध्र प्रदेश की धरती पर स्थापित किया जा रहा है. दुनिया में ऐसी हाईटेक फ्लाइट टेस्टिंग फैसिलिटी गिनी चुनी जगहों पर ही उपलब्ध हैं और अब पुट्टापर्थी का नाम दुनिया के उन चुनिंदा स्थानों में शामिल होने जा रहा है जहां से 5th जनरेशन का एयरक्राफ्ट आसमान छुएगा और पुट्टापर्थी की धरती पर अब ऐसे एयरक्राफ्ट तैयार होंगे जो जंग के मैदान में पलक झपकते ही दुश्मन को नेस्त नाबूद कर देंगे. కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగంలో స్వదేశీకరణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న పలు ఆధునిక రక్షణ పరికరాలను ఇకపై భారత్లోనే తయారు చేయగలమని తెలిపారు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 480 కోట్ల రూపాయల పెట్టుబడితో ఆధునిక అటానమస్ అండర్ వాటర్ సిస్టమ్స్ టార్పెడోలు తయారవుతాయని వెల్లడించారు. దేశ రక్షణ రంగాన్ని పూర్తిగా స్వదేశీ సాంకేతికతో బలోపేతం చేయడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పుట్టపర్తి ఆధ్యాత్మిక కేంద్రం నుంచి ఇప్పుడు రక్షణ శక్తి కేంద్రంగా రూపాంతరం చెందుతోందని వ్యాఖ్యానించారు. సత్యసాయిబాబా బోధనలు ప్రపంచ శాంతికి మార్గం చూపించగా ఇప్పుడు అదే నేలపై దేశ రక్షణకు కీలకమైన ఏఎంసీఏ ప్రాజెక్టు ప్రారంభం కావడం చారిత్రాత్మకమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశిస్తున్న ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. కేవలం 36 రోజుల వ్యవధిలోనే ఈ భారీ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చి శంకుస్థాపన దశకు తీసుకురావడం ప్రభుత్వ వేగానికి నిదర్శనమని చంద్రబాబు నాయుడు తెలిపారు. జెట్ స్పీడ్తో అనుమతులు ఇచ్చామని వ్యాఖ్యానిస్తూ కేంద్ర ప్రభుత్వం మరియు రక్షణ శాఖ పూర్తి సహకారం అందించాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 7,500 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, రాయలసీమలో పారిశ్రామిక విప్లవానికి ఇది నాంది పలుకుతుందని తెలిపారు. పుట్టపర్తి అనంగానే మనకు గుర్తొచ్చేది సత్యసాయిబాబా. ఆయన బోధనలతో విశ్వశాంతికి ఒక సందేశాన్ని అందించిన పవిత్ర పుణ్య భూమి ఈ పుట్టపర్తి అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దేశ రక్షణ రంగంలో కీలకమైనటువంటి అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్
ఫైటర్ జెట్. ఈ రోజు ఇక్కడ ఫౌండేషన్ వేసుకోవడం బ్రహ్మాండమైనటువంటి అవకాశంగా భావిస్తున్నా. భక్తికి మాత్రమే కాదు, దేశ భద్రతకు ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుందని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నారు. రక్షణ రంగంలో భాగంగా పుట్టపర్తిలో మాత్రమే కాకుండా కర్నూలు జిల్లా ఓర్వకల్లో డ్రోన్ సిటీ కూడా ఏర్పాటు కానుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇటీవల జరిగిన అంతర్జాతీయ యుద్ధాల్లో డ్రోన్ల ప్రాధాన్యం ప్రపంచానికి స్పష్టమైందని, భవిష్యత్తు యుద్ధ సాంకేతికతల్లో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. వ్యవసాయం నుంచి రక్షణ రంగం వరకు డ్రోన్ల వినియోగం విస్తరిస్తోందని, ఈ నేపథ్యంలో ఓర్వకల్ను దేశంలోనే ప్రముఖ డ్రోన్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. శ్రీహరికోట అంతరిక్ష శక్తి, నాగాయలంక క్షిపణి శక్తి, పుట్టపర్తి రక్షణ శక్తి, విశాఖ నౌకాదళ శక్తిగా రూపుదిద్దుకుంటూ మొత్తం ఆంధ్రప్రదేశ్ దేశ రక్షణ కవచంగా మారుతోందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రాయలసీమ ప్రాంతాన్ని డిఫెన్స్, స్పేస్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ కేంద్రంగా అభివృద్ధి చేస్తామని, కడప స్టీల్ ప్లాంట్, సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులతో ఈ ప్రాంతాన్ని రతనాల సీమగా మారుస్తామని తెలిపారు. కర్నూలు జిల్లాలో అభివృద్ధి చెందుతున్న జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్ జేజీఎఫ్ భవిష్యత్తులో దేశంలోనే కీలక గోల్డ్ ప్రొడక్షన్ కేంద్రంగా మారుతోందని, గతంలో గోల్డ్ అంటే కేజీఎఫ్ అని చెప్పుకునేవారు. ఇప్పుడు గోల్డ్ అంటే జేజీఎఫ్ అని చెప్పుకునే పరిస్థితి వచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ ఏడాది జేజీఎఫ్లో 600 కిలోల బంగారం ఉత్పత్తి కానుండగా వచ్చే ఏడాది 1500 కిలోలకు పెంచే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. బంగారం ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలపడంతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు మరింత పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఇప్పుడు మనకు మరో గోల్డెన్ ఛాన్స్ కూడా వచ్చింది. ఒకప్పుడు గోల్డ్ అంటే కేజీఎఫ్, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. రాబోయే రోజుల్లో గోల్డ్ అంటే జేజీఎఫ్, అంటే జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ ఇప్పుడు కర్నూలులో వస్తా ఉంది. ఈ ఏడాది 600 కేజీలు తయారు చేస్తాం. 2వ సంవత్సరం 1500 కేజీలు తయారవుతుంది. రానున్న రోజుల్లో గోల్డ్ తయారీకి చిరునామాగా మన ఆంధ్రప్రదేశ్ తయారవుతుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పారిశ్రామిక ప్రోత్సాహక విధానాలతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని వెల్లడించారు. గూగుల్, ఆర్సెలార్మిట్టల్, రిలయన్స్, బీసీపీఎల్ వంటి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని పేర్కొన్నారు. గత 23 నెలల్లో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించామని, వాటి ద్వారా 24 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో 7 ప్రముఖ సంస్థలు పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మొత్తం 4,460 కోట్ల రూపాయల పెట్టుబడులతో రాష్ట్రంలో ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నాయి. వీటి ద్వారా సుమారు 6,400 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ కార్యక్రమానికి ముందు ఏర్పాటు చేసిన రక్షణ ప్రదర్శనలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఆధునిక క్షిపణులు, టార్పెడోలు, హ్యాండ్ గ్రెనేడ్లు, అత్యాధునిక ఆయుధ నమూనాలను పరిశీలించారు. ఏఎంసీఏ యుద్ధ విమాన నమూనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తంగా పుట్టపర్తిలో ప్రారంభమైన ఏఎంసీఏ ప్రాజెక్ట్, డ్రోన్ సిటీలు, అత్యాధునిక రక్షణ తయారీ యూనిట్లు కేవలం పారిశ్రామిక ప్రాజెక్టులు మాత్రమే కావు. ఇవి భారతదేశ రక్షణ స్వావలంబనకు, సాంకేతిక సామర్థ్యానికి, భవిష్యత్ వ్యూహాత్మక భద్రతకు ప్రతీకలుగా నిలుస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంతో రక్షణ రంగాన్ని స్వదేశీకరణ దిశగా వేగంగా తీసుకెళ్తుండగా, దేశం దిగుమతులపై ఆధారపడే స్థితి నుంచి ప్రపంచానికి ఆయుధాలు ఎగుమతి చేసే శక్తిగా ఎదుగుతోంది. అందులో ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, పుట్టపర్తి ప్రాంతం ఇప్పుడు అత్యాధునిక యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్షిపణి వ్యవస్థలు తయారయ్యే వ్యూహాత్మక రక్షణ కేంద్రంగా రూపాంతరం చెందుతోంది. పుట్టపర్తిని మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్గా అభివృద్ధి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పం, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ దేశ రక్షణ, అంతరిక్ష, ఏరోస్పేస్ రంగాలకు కీలక కేంద్రంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశ భద్రత, ఆర్థికాభివృద్ధి, యువతకు ఉపాధి, స్వదేశీ సాంకేతికత ఈ 4 లక్ష్యాలను ఒకేసారి సాధించే దిశగా పుట్టపర్తిలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టులు భారత రక్షణ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలికాయని చెప్పవచ్చు. పుట్టపర్తిలో ఆధునిక రక్షణ ప్రాజెక్టులు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కె ఉమారాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.